అంటే అవసరతలు. దేవుని యొక్క రిక్వైర్మెంట్ ముందు పూర్తి చేయి. నేను చూశాను, ఒకవేళ ఈ పదం తప్పుగా తర్జుమా చేశారట, రైట్గా తర్జుమా చేశారు. దేవుని యొక్క అవసరతలు ముందు క్లియర్ చేస్తే, ఎప్పుడైతే ఆ స్త్రీకి దేవుడు అవసరత తీర్చాడో ముందు ఏం అడిగాడు తెలుసా? అదే అడిగాడు, అమ్మా కొద్దిగా దాహానికి నీళ్ళిమ్ము అని అన్నాడు. దేవుడు వరము దాహానికి ఇమ్మని అడిగిన వాడు ఎవడో నీకు తెలిసి ఉంటే, ఆయన అవసరతన్నా ముందు మన దగ్గర నుండి అవసరత అడుగుతాడు. ముందు తీర్చు, ముందు క్లీన్నెస్ అయిపో. ఎప్పుడైతే ఆయన చెప్పాడో నిజమా ప్రభా, రిక్వైర్మెంట్ అడిగాడు, అడిగితే ఈ ఇచ్చేసింది, క్లియర్ అయిపోయింది. వెంటనే కొండ వదిలేసి పరిగెట్టింది ఊర్లోకి. ఈరోజు ఎవరికైనా సువార్త చేయాలన్నా నీ గుండెకాయ నీ మీద నేరారోపణ చేస్తుంటే నిలబడి నువ్వు ఏం మాట్లాడేస్తావు, నిలబడి నువ్వు ఏం చెప్పేస్తావు? నేను అందుకు చెప్తున్నా, ఈ వర్తమానమే చెప్పాను బ్రదర్ అని చాలామంది అంటుంటారు. బ్రదర్ ఈ వర్తమానమే చెప్పావు, కానీ అధికారపూర్వకంగా వెళ్ళిందా? అది అభిషేకంతో వెళ్ళిందా? అది అభిషేకంతో వెళ్ళిందా ప్రజల దగ్గరికి? ఎందుకు వెళ్తా చెప్పనా? క్లియర్నెస్. నేను మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు మాట్లాడిన తేడా లేదా? ఓ అనరు. చంద్రబాబు నాయుడు వచ్చాడు అనుకో, బండి గోడలో నిలబడి, ఏయ్ ఇక్కడ ఏటి మీద బ్రిడ్జి కట్టండి అంటే చాలు, సిమెంట్ బత్తాలు వచ్చేస్తాయి, ఇనుము వచ్చేస్తుంది, ఇంజనీర్లు వచ్చేస్తారు. ఆయన మాటకి అభిషేకం ఉంది, అధికారం ఉంది. ఎందుకంటే ఆయన ఒక స్థానంలో ఉన్నాడు కాబట్టి. అదే ప్లేస్లో నేను నిలబడతాను. ఇలా నిలబడి, ఏయ్ ఈ ఊరికి బ్రిడ్జి కట్టండి అన్నాను అనుకో, సేమ్ మాట్లాడాను కదా, సేమ్ పదం వినియోగించాను కదా, సేమ్ డైలాగ్ కొట్టాను కదా, ఎందుకు పని చేయదు అక్కడ? దేవుడి దగ్గర అడిగే అధికారం కూడా, చెప్పే అధికారం కూడా క్లియర్నెస్ లేకుండా చెప్పితే చెల్లదు. నా ఆ పాటలు సెలవు, ఆ మాటలు సెలవు, ఆ సపట్లు సెలవు, ఆ హల్లెలూయా స్తుతులు సెలవు, ఆ కానుకలు సెలవు. ముందు దేవుడు అవసరతలు ముందు తీరుస్తే అన్ని లోన్లన్నీ క్లియర్ చేసుకుంటే లోన్ కోసం అప్లై చేయి. నేను మీ భాషలో మాట్లాడుతున్నాను, ఎందుకంటే డబ్బు ఇస్తే బాగుండని మనసుతో ఎప్పుడు జీవిస్తారు కాబట్టి, ఎవడైనా లోన్ ఇస్తే బాగుండని మనసుతో ఉన్నారు కాబట్టి ఆ డబ్బు భాషలోనే మాట్లాడుతున్నాను. ముందు నీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ నీ హృదయం ఇవ్వాలా. ఓబేల్ బెదర్ కాదు, సంఘం కాదు, మీ భార్య కాదు,